ప్రెస్ క్లబ్ అనేది ప్రజాస్వామ్య వేదిక అని చెప్పాలి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. జర్నలిస్టులు మామూలుగా ఉంటారు. ఆ జర్నలిస్టులు వివిధ పేపర్ల నుంచి, ఛానల్స్ నుంచి మొత్తం చాలామంది జర్నలిస్టులు వస్తారు. ఇక్కడికి వస్తే వాళ్ళ కష్టం తీరుతుంది అనే ఒక వేదికగా పగలంతా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే జర్నలిస్టులు అందరూ వివిధ వృత్తుల్లో బిజీగా ఉంటారు. చాలా క్లమ్జీగా ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు. కరెక్ట్. తిరుగుతున్న జర్నలిస్టులు సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి రిక్రియేషన్ కొద్దిగా రిలాక్స్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఉన్న రిలాక్సేషన్ ఇంకెక్కడ ఉండదన్నమాట. కరెక్ట్. ఆ రిలాక్సేషన్ ఇక్కడికి వస్తారు, చక్కగా ఈవినింగ్ కూర్చుంటారు, స్నాక్స్ గట్రా తింటుంటారు, అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. మంచి డిస్కషన్, ఈరోజు ఏం జరిగింది, రేపేం జరుగుతుంది, గతంలోనే ఏం జరిగింది, ఇవన్నీ రకరకాల డిస్కషన్స్. జూనియర్లు ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఈ సీనియర్ జూనియర్ల కాంబినేషన్లో ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏంటంటే ఒక భవిష్యత్ తరానికి ఎట్లా దీన్ని లెగసీని ఎట్లా జర్నలిజం అనే లెగసీని ఎట్లా కంటిన్యూ చేయాలనేది ఈవినింగ్ కార్యక్రమం జరుగుతుంటుంది. రైట్. కానీ అంటే అన్ఫార్చునేట్లీ ఇది ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న జర్నలిస్టులకి, జర్నలిజంకి, ఛానల్స్కి ఉన్న వాల్యూ ఈరోజు చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. సో దానికి కారణం రవికాంత్ రెడ్డి గారు, అంటే కారణం ఎగ్జాక్ట్ అంటే మనలో ఉందా, వ్యవస్థలో ఉందా, లేకపోతే వ్యవస్థ సరిగా లేకపోయినా మనుషులు మనం సరిగా దాన్ని పట్టించుకోలేకపోయామా, ఎక్కడుందంటారు సార్? 20 years బ్యాక్ ఇప్పటికి మీరు అన్నారు కదా, ఆ డిఫరెన్స్ చూస్తే వాట్ ఐ కుడ్ సీ యాజ్ సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే ప్రొఫెషనలిజం బాగా తగ్గింది మేడం. ఒకప్పుడు జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు చాలా కమిటెడ్గా వచ్చేవాళ్ళు, అంటే నేను జర్నలిజంలోనే రావాలి అని ఆ కమిట్మెంట్తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తున్న జర్నలిస్ట్ అంటే దీన్ని ఇంకొక ఉద్యోగంగానే చూస్తున్నారు. ప్లస్ చాలామంది 20 years బ్యాక్ వరకు వచ్చే ఆర్ మేబీ 15 years బ్యాక్ వరకు వచ్చే జర్నలిస్టులు అందరూ కూడా ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ కావాలి మనం ఎట్లా, ఎందుకంటే మన ఆ కమిట్మెంట్తో వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే దీని ఇంకో ఉద్యోగంగా చూస్తున్నారు. దీనికంటే మంచిగా ఇంకో 10,000 ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది పిఆర్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, ఇంకా ఈ మధ్యన కొత్తగా వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీ ఏరియాస్లో రిలేటెడ్ టు జర్నలిజం అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఐ థింక్ ఈ ప్రొఫెషన్ మీద ఆ ప్రేమ కానీ, ఆ కమిట్మెంట్ లేకుండా ఉంటే ఆబ్వియస్గా మీరు అన్నట్టు స్టాండర్డ్స్ డెఫినెట్గా తగ్గుతాయి. దానికి తోడు నా ఉద్దేశంలో ఏంటంటే జర్నలిస్ట్ షుడ్ బి ట్రైన్డ్ అండి. ట్రైన్ ప్రాపర్గా ఒక యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీయో లేకపోతే ఏదైనా జర్నలిజం స్కూల్ నుంచి ఒక 1 year కోర్స్ కానీ చేస్తే వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తారు. ఇంకా మనకు జర్నలిజంలో ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం చేశాను, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. అసలు మాకు ఫస్ట్ లెసన్ వారు నేర్పించేది ఏంటంటే మీరు ఏం రాయకూడదో నేర్పిస్తారు వాళ్ళు. పర్ఫెక్ట్. ఏం చెప్పకూడదు అది చెప్తారు ఫస్ట్. ఒక జర్నలిస్ట్గా నువ్వు అన్నీ చెప్పాలని, ఒక జర్నలిస్ట్గా చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏమన్నా చెప్పొచ్చు, దట్స్ నో రైట్ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అంటే ఏదన్నా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడవచ్చు, అది యాక్సెప్టబుల్ అనుకుంటారు. బట్ మనకు ఒక ట్రైన్ జర్నలిస్ట్, ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఫస్ట్ నేర్పించేది ఏంటంటే మీరు ఏం మాట్లాడొద్దు, ఎట్లా రాయొద్దు. ఇంకొక మీ ఎదురుగా కూర్చొని ఒక పొలిటీషియన్ ఒక బూతులు తిడతాడు మిమ్మల్ని, మీరు బూతులు రాయొద్దు అసలు. దాన్ని చాలా కట్ డౌన్ చేసి దాన్ని ఎసెన్స్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు కన్వే అనేది మీరు కన్వే చేయాలి. కానీ ఉన్నట్టుగా ఆయన చెప్పిందల్లా మీరు రాసే జర్నలిజం కాదు. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ దట్ గ్యాప్ ఈజ్ మిస్సింగ్ అండి. చాలామంది ఇప్పుడు వస్తున్న కొత్త తరం జర్నలిస్టులకి ఏంటంటే ఇది మా రైట్ అనుకుంటున్నారు, కానీ రైట్తో పాటు వచ్చే రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. అండ్ దట్స్ అ ట్రైట్ ఆఫ్ జర్నలిజం. యూ జస్ట్ హ్యావ్ టు క్రానికల్ థింగ్స్ అండ్ కన్వే ఇన్ ఎ ప్రాపర్ వే వెర్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ ఇట్. అంతేగాని ఆయన ఉన్నట్టు చెప్తా అంటే దానికి మరి మధ్యలో మీరెందుకు, మనం అవసరం లేదు కదా జర్నలిస్ట్గా. స్టాండర్డ్స్ ఫాలోయింగ్ వన్ రీజన్ ఐ కుడ్ థింక్ ఈజ్ lack of proper training, and I strongly feel that all the organizations should ensure that journalism degree ఉన్న వాళ్ళని మీరు చేర్చుకోవాలి. ఇప్పుడు జర్నలిస్ట్కి యాంకర్కి తేడా లేకుండా పోయింది సార్. యాంకర్ ఎవరో, జర్నలిస్ట్ ఎవరో ప్రజలకి అర్థం కావట్లేదు. నిజంగానే యాంకర్స్ వాళ్ళకి వీళ్ళ బాధ్యతలు ఏంటి, లేదంటే అసలు జర్నలిస్టులకు ఉన్న బాధ్యతలు ఏంటి, వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ అంటే యాంకర్లు అందరూ క్వశ్చన్ చేసేస్తేనే మేము జర్నలిస్టులు అయిపోతాం అని అనుకుంటున్నారు. దట్స్ భాష కానీ, ప్రజెంటేషన్ కానీ, ద వే వీఆర్ గివింగ్ ద ఎక్స్ప్రెషన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్ స్క్రీన్కి. మనం ఇంత పద్ధతిగా నేర్చుకుని ఈ రోజున దారుణంగా ఏమైపోయిందంటే భాషలో అసలు మనకు క్వశ్చనే చేయలేము అనుకోండి, భాష భూత అయిపోయింది. అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ అడగడం.
అది ఎంత దారుణంగా తయారైందంటే మీడియా హౌసెస్ వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పు పట్టట్లేదు. పోనీ మాకు ఇలాంటి వాళ్ళు వద్దు అని మీడియా హౌసెస్ స్ట్రిక్ట్‌గా ఒకటి రూల్ పెట్టుకున్నారనుకోండి, కొంతవరకు మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవట్లేదు. చూసేవాళ్ళు చూస్తున్నారండి అంటే చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చూస్తున్నారు కదా అని మేము చేస్తున్నాం. మీరు చేస్తున్నారు కదా అని మేము చూస్తున్నాం అని అనుకుంటే ఎప్పటికి దీనికి ఎండింగ్ చెప్పండి ఇలా అనుకుంటే? అంటే ఒకటి మీరు అన్నట్టు అసలు ఇంతకుముందు ఈ బూతులు లేనప్పుడు కూడా జనాలు టీవీ చూస్తున్నారు, వార్తలు చదివినారు, కన్జ్యూమ్ చేసుకున్నారు. దాని తగ్గట్టు వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్చుకున్నారు. అవును. సో కేవలం తిట్టడం ద్వారా, అగ్రెషన్ ద్వారానే మనం వార్తలు చెప్పగలుగుతాము, ప్రజలకు చేరువగలుగుతాం అనేది అది అబ్సల్యూట్లీ రబిష్ అండి అది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా నిజంగా చూస్తే మీకు క్రెడిబుల్ ఉన్న న్యూస్ పేపర్ ఇప్పుడు ఎంతమంది అవి చూసినా కూడా అసలు క్రెడిబుల్ ఉన్న న్యూస్ పేపర్స్కే జనాలు పొద్దున్న ఎంత చూసినా కూడా మళ్ళీ పొద్దున్న లేచి ఆ న్యూస్ పేపర్ చదువుతాము, లేకపోతే వాళ్ళకు ఇష్టమైన ఛానల్ వీళ్ళు ఏం చెప్తున్నారని చూడడం జరుగుతుంది. కరెక్ట్. సో జనాలు ఇంకా క్రెడిబుల్ న్యూస్కు కానీ ఒక అథెంటికేషన్ ఇంకా అథెంటికేషన్ న్యూస్కి ఇంకా అలవాటు పడి ఉన్నారు. సో మామూలుగా దీని ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ లాగానే చూస్తారు, ఈ అగ్రెషన్, బూతులు తిట్టడం ఇది అనేది. కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టేక్ దెమ్ వెరీ సీరియస్లీ నౌ. అండ్ ఇప్పుడు ఇంకా తిట్టినా కొద్దిగా డైల్యూట్ అయిపోతుంది మేడం అది. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ వన్ హ్యాస్ టు నోటీస్. కరెక్ట్. ఒక 5 years బ్యాక్ ఉన్న బూతులు తిట్టడం ద్వారా ఎవరైనా ఫేమస్ అవుదాం అనుకున్నారు, ఇప్పుడు కాలేరు అంత. ఇప్పుడు ఎందుకంటే దట్ మార్కెట్ ఈజ్ హ్యూజ్. ఇంతకుముందు ఒకళ్ళు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు 100 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఆల్ డైల్యూటెడ్. ఎలా అయిపోయిందంటే సార్ మీరు నమ్మరు, గట్టిగా అరిచి అవతల గెస్ట్ మీద గట్టిగా అరిచి ఇక్కడ ఒక లోకల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడేస్తే, ఎస్పెషలీ ఈ సెపరేషన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ లోకల్ బంచ్లో చెప్పుకోవాలి, అందరూ అనుకోవాలన్న పాయింట్లో అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగానో, అబ్బా వీడి ఏమన్నా అడిగడరా బాబు స్ట్రైట్గా అని ప్రజలు అనుకునేలాగా వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అంతా ముందే ప్రీ ప్లాన్ ఉంటుంది. ఆ విషయం ప్రజలకు తెలియదు. ఈ తిట్టుకోవడాలు, ఈ బూతులు మాట్లాడుకోవడాలు ఇవన్నీ ముందే ప్రీ ప్లాన్ ఉంటాయి. అలా చేసిన వాళ్ళని వితిన్ కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేని యాంకర్స్కి, జర్నలిస్టులకి, అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉత్తమ అవార్డులు ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత దారుణం అంటే, రీసెంట్గా నేను అడిగాను, నన్ను పిలిచిన దాంట్లో లిస్ట్లో చూసి, ఏమండి వీళ్ళు కెరీర్ స్టార్ట్ చేసి 1 year కూడా అవ్వలేదు, ద బెస్ట్ జర్నలిస్ట్ని ఎలా చెప్తారు మీరు, ద బెస్ట్ యాంకర్ని ఎలా చెప్తారు మీరు? ఇలాంటి వాళ్ళు పక్కన 22 ఏళ్ల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉంటూ మమ్మల్ని కూడా ఇందులో కలిపేయడం బాధగానే ఉందండి అని అన్నాను. ఇలాగే అన్నాను నేను. అంటే గట్టిగా అరిచేసి బూతులు మాట్లాడేస్తే మీకు జర్నలిస్ట్గా కనపడుతున్నారా? అది ఎంతవరకు కరెక్ట్ అసలు సార్? నిజంగా ఈ ట్రైనింగ్ అంతా మనకి ప్రెస్ క్లబ్లోనో లేకపోతే జర్నలిస్ట్ అసోసియేషన్స్లోనే జరుగుతోందా? ఇదే విషయమై ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక జర్నలిజం స్కూల్ ఒకటి పెట్టాలి. జర్నలిజం కోర్స్ చేయడం ఒక ఎత్తు అయితే, జర్నలిజం కోర్స్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఈనాడు జర్నలిజం ఉన్నది, హిందూస్ కూడా ఏషియన్ జర్నలిస్ట్ యూనియన్, మేము అక్కడే చేశాం సార్, అది ఫిల్మ్ సిటీలో. డెఫినెట్గా ఏం అక్షరం రాయాలి, ఒకవేళ అవతల వాడు బాధ కలిగి ఏదైనా చెడ్డ మాటలు ఆడినా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, తర్వాత అన్నమాట ఆవేదన వెళ్ళగక్కారు, తర్వాత అన్నమాట అసభ్యకర పదజాలం వాడారు, అభ్యంతరకరంగా మాట్లాడారు, ఇలాంటి పదాలతోని మీడియా వరకు మేము రాస్తాం. జర్నలిస్టులు ప్రింట్ మీడియాలో పనిచేస్తారు. యూట్యూబర్స్ అక్కడ బీప్ సౌండ్ పెట్టేయవచ్చు, కానీ ఇవేం పెట్టకుండా డైరెక్ట్గా వదిలేస్తున్నారు అన్నమాట. అందు గురించి ఏంటంటే ప్రతి దగ్గర ట్రైనింగ్ ఉండాలి. కానీ ప్రెస్ అకాడమీ కూడా గతంలో ట్రైనింగ్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తుంది. ప్రెస్ అకాడమీ కూడా ఉంది కదా, తెలంగాణ ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ, వాళ్ళు కూడా ట్రైన్ చేస్తున్నారు. అలాగే ప్రెస్ క్లబ్లో కూడా మేము రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, ఇలాంటి సీనియర్ జర్నలిస్టులతో మేము మీటింగ్లు కూడా పెడతాం. ఒక్కోసారి మీటింగ్లు పెట్టి ఎట్లా జర్నలిజం ఎట్లా ఉంటుంది, జర్నలిజం పోకళ్ళు ఎలా ఉండాలి అనేది. మొన్న ఈ మధ్యనే యూట్యూబర్స్లో వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారనే దీని మీద యూట్యూబర్స్లో సోషల్ మీడియా ఎట్లా ఉన్నదని చెప్పి ప్రెస్ క్లబ్లో పెద్ద సదస్సు పెట్టారన్నమాట, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. అందులోనూ కూడా న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు, అలాగే పొలిటీషియన్స్ వచ్చారు, అలాగే సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అనమాట యూట్యూబర్ సోషల్ మీడియా ఎట్లా దీన్ని ఆ నియంత్రణ ఎట్లా పాటించాలి, ఈ జర్నలిజంలో ఇష్టానుసారంగా మాట్లాడకుండా సమస్యల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం ఎలా, దీనికి హుందాగా తీసుకెళ్ళలేరా, ఇవన్నీ విషయాల మీద చాలాసేపు డిస్కషన్ అయింది మేడం. డెఫినెట్గా ప్రెస్ క్లబ్ కూడా ఈ కార్యక్రమం చేస్తుంది, గతంలో చేసింది, చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నిత్యం జర్నలిస్టులకి ఒక కొత్త అంశం మీద, కొత్త ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే అంశం మీద డెఫినెట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ కూడాను ట్రైనింగ్ అంటే జస్ట్ లైక్ సదస్సు పెడతాం అనమాట. అందరూ సీనియర్స్ మాట్లాడతారు అనమాట. ఇట్లా ఈ కార్యక్రమం జరుగుతాయి. ఇదే సమయంలో ప్రతి మీడియా ఆర్గనైజేషన్ కూడా, ఒకవేళ యూట్యూబర్స్ కూడా, ఒకవేళ ఈ ఐ డ్రీమ్ అనేది ఉన్నది, ఇలా సుమన్ టీవీ ఉన్నది, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయకుండా డైరెక్ట్గా వదిలేస్తే
ఈ అడ్డగోలు కాల్పులు చేస్తారన్నట్టుగా అయిపోతుంది అనమాట. అదే అందు గురించి కదండి. మనం జర్నలిజంలో ఉన్నాం, మనం చాలా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాం. ఈనాడులో నేను చీఫ్ రిపోర్టర్గా, అసిస్టెంట్ చీఫ్ రిపోర్టర్గా ట్రైనింగ్ ఇట్లా రకరకాల పొజిషన్లో పనిచేశాను. ఏనాడు కూడా మేము ఎక్కడ హద్దులు దాటకుండానే పనిచేశాను. అవును అవును పనిచేసి తర్వాత అనమాట ఈ అభ్యంతరకరం మాట్లాడుతున్నటప్పుడు ఎట్లా రాయాలి ఏంటి, ఒకవేళ మేము రాసినా కూడా సబ్ ఎడిటర్గా వాళ్ళు మమ్మల్ని ఇమీడియట్గా హెచ్చరించేవాళ్ళు. అవును అవును ఈ యొక్క లైన్ లేకుండా అయిపోయింది. అదే దాంతో ఈ ఇబ్బంది అంతా వస్తుంది. అందు గురించి మనం ఎప్పుడు కూడా జర్నలిస్టులు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి నిరంతరంగా. సబ్జెక్ట్ కొత్త కొత్త అంశాలు వస్తుంటాయి, కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటాయి. ఇష్యూస్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నిటి మీద ఉండాలి. అందుకే ఎప్పుడైనా మీ కంట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అంటుంటాను, నీవు సమాజానికి సేవ చేయడానికి వస్తున్నావు జర్నలిజంకి. జర్నలిజం అంటే సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండు, అంతేగాని సంపాదించుకోవాలనుకుంటే జర్నలిజం రాకండి. జర్నలిజంలోన సంపాదించుకోవడానికి ఉండదు. మీకు ఒక ఆత్మతృప్తి ఉంటుంది. జర్నలిజంలో మేము కొంత సొసైటీకి ఉపయోగపడ్డాం, ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల వరకు తీసుకెళ్ళాం. ఇంతవరకు మనం ఇట్లా వారధిగా ఉండాలే కానీ మనమే ప్రాబ్లం క్రియేటర్గా ఉండకూడదు, మనమే ఒక వివాదాన్ని సృష్టించేటట్టు ఉండకూడదు అని చెప్పి మా జర్నలిస్టుల ట్రైనింగ్లోనూ కూడా మేము చాలాసార్లు చెప్తున్నాం. మీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా అదే కార్యక్రమాన్ని మేము ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఈ క్వాలిటీ కంట్రోల్ సార్, ఇప్పుడు quality control. ఛానల్ యాజమాన్యం పట్టించుకోవాలి. అక్కడ పట్టించుకోని పక్షంలో నిజంగా ప్రెస్ క్లబ్ వరకు మీ వరకు వచ్చినా కూడా క్వశ్చన్ చేయగలుగుతుందా ప్రెస్ క్లబ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ప్రెస్ క్లబ్కి ఒక క్వశ్చన్ చేసే రోల్ అంటూ ఏం లేదు మేడం. అంటే బట్ డెఫినెట్లీ But అవసరం ఉంది కదా. డెఫినెట్గా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఇటువంటి తప్పుడు సమాచారం కానీ, లేకపోతే బయాస్ న్యూస్ కానీ, లేకపోతే బూతులు తిట్టడం కానీ, ఇది దాన్ని ప్రమోట్ చేస్తున్నారనుకోండి, యాజ్ అన్ ఇండివిజువల్ మేము ప్రెస్ క్లబ్గా మేము వెళ్ళి ఆ ఆర్గనైజేషన్ క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే మా పరిధిలోకి రాదు అది. బట్ ఆ జర్నలిస్టులు మా మెంబర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మేము అడుగుతాం. ఇటువంటి ఇన్ఫ్యాక్ట్ మా వన్ ఆఫ్ అవర్ మెంబర్షిప్ క్రైటీరియాలో కూడా ఈ బేసిక్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఆయన బిహేవియర్ ఏంటి, సమాజంలో ఆయన ఎట్లా ఉంటాడు, ఇవన్నీ కూడా మేము మెంబర్షిప్ ఇష్టపడి చూస్తాం. సో చాలామందికి మీరు అన్నట్టు కొంతమంది కేవలం బిహేవియర్ కారణంగా కూడా ఈ మధ్యన మేము రిజెక్ట్ చేసినాం. సొసైటీలో వాళ్ళు చేస్తున్న వీడియోస్, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ఎంత దూరంగా సత్యదూరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు న్యూస్ రిపోర్టింగ్లో కానీ, అంతా చూసి చాలామందికి అందరూ కూడా రిజెక్ట్ చేసినాం మేము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక ఛానల్లో పనిచేస్తూ ఉన్నాను. వేరే ఛానల్లో ఒక అంటే నేమ్ సప్రెస్తో అనుకోండి, ఆ ఛానల్లో వాళ్ళు ఒక టయోటా ఇంజన్లో మీరు 1 లీటర్ పెట్రోల్ బదులు వాటర్ పోస్తే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. దీన్ని కొన్ని మిలియన్స్ పీపుల్ చూశారు. ఎంత రాంగ్ అండి! నీళ్లు పోసిస్తే ఇంజన్ నడిచే బళ్ళు ఉన్నాయా ఎక్కడన్నా? అంటే ఎలాంటి న్యూస్ని వీళ్ళు ఎడిటర్ చూసుంటాడు, లేదా రిపోర్ట్ వెళ్ళి షూట్ చేసేటప్పుడు కెమెరామెన్ చూసుంటాడు. ఆ అమ్మాయి ఎవరైతే అడిగిందో ఆ అమ్మాయికి జ్ఞానం లేదు, టెలికాస్ట్ చేసేవాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటాం మనం? ఇంత ఫేక్ న్యూస్ ఎలా మనం జనాల్లోకి తీసుకెళ్తాం? మీకు ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పానండి. రీసెంట్గా ఒక ఆయన డాన్స్ మాస్టర్ ఒక ఆయన చనిపోతే, ఆయన చనిపోయిన శ్మశానానికి వెళ్ళి ఆయన తాగే క్వార్టర్ బాటిల్ అక్కడ పెట్టి దానికి ట్రిబ్యూట్ ఇస్తున్నామని ఒక జర్నలిస్ట్ చెప్పడం ఏమిటి? అదే మేడం మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్లనే సపోర్ట్ చేస్తాయి కొన్ని. అదే కదండి. అంటే మనకి తెలిసి ఇంత పెద్ద మీడియా హౌస్లో వీళ్ళంతా పనిచేస్తున్నప్పుడు మనకి మెంబర్ కాకపోయినా మనం ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అనేది నేను అంటున్నాను సార్. ఇది గనక మనం చేయలేకపోతే క్వాలిటీ కంట్రోల్ అది ఎక్కడ మనం చేయగలుగుతాం చెప్పండి? ఏమండి ఇలాంటివి వస్తున్నాయి, ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారని యాజ్ ఎ ప్రెస్ క్లబ్ నుంచి కానీ, జర్నలిస్ట్ అసోసియేషన్స్ నుంచి కానీ మనం క్వశ్చన్ చేయలేమా? అంటే మనకు ఒక వేదిక ఉంది మేడం, తెలంగాణ మీడియా అకాడమీ ఉంది మనకి. ఇట్స్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ అండ్ తనకు చైర్మన్ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో డెఫినెట్గా తెలంగాణ మీడియా అకాడమీ ఈ పాత్ర కొంచెం పోషిస్తుంది. అంటే జర్నలిస్ట్ రైట్స్ వచ్చే వరకు వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి ఇంజస్టిస్ జరిగితే అకాడమీ నుంచి. సో యూనియన్స్ ఉన్నాయి మన దగ్గర. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ దాదాపు 60-65 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏపీడబ్ల్యూఏగా ఉండింది, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాక అవి కూడా 2గా విడిపోయింది. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ డెఫినెట్గా పనిచేస్తున్నాయి, చాలా మటు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు ఇంతకుముందు కమిట్మెంట్తో వచ్చిన ఎడిటర్స్ కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కేవలం బిజినెస్ పరంగానే వస్తున్నారు. కేవలం అంటే వాళ్ళ దృష్టి అంతా ఈ మీడియంని యూజ్ చేసి బిజినెస్ పెంచుకోవాలనే దృష్టితోనే వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే మీడియా అకాడమీ రోల్ కొద్దిగా దీంట్లో ఉంటుంది మేడం. మీడియా అకాడమీకి చైర్మన్ కానీ, ఎవరైనా జర్నలిస్టులు, అఫెండ్ అయిన జర్నలిస్టులు కానీ, వ్యూవర్స్ కానీ
రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంత మిస్లీడ్ చేస్తున్న దాన్ని ఎగ్జాక్ట్ మీరు ఎట్లా చేస్తుంటే మీడియా అకాడమీ డెఫినెట్గా కొంచెం క్వశ్చన్ చేయొచ్చు. ఐ థింక్ చైర్మన్ గారు కూడా ఆ విషయంలో ఆయన కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ సార్. దాదాపు ఆయన 50 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నారు. అవునవును. సో ఆయన అటువంటి వాళ్ళకి ఇస్తే కొంచెం మనకు డెఫినెట్గా ఆయన యాక్షన్ తీసుకోగలుగుతారు, లేకపోతే యాజమాన్యంతో మాట్లాడగలుగుతారు. ఇది కొంచెం జరుగుతూనే ఉంటుంది మేడం ఇది రెగ్యులర్గా. సార్ బట్ మీరు అన్నది అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ అండి. అది అన్ఫార్చునేట్లీ అది అంటే దీని ఎంతగా పాకిపోయిందంటే దాన్ని ఎవరెవరు కంట్రోల్ చేయని పరిస్థితిలో ఉంది. అవును అవును. బట్ ఈ మధ్యన కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గైడ్లైన్స్ కొద్దిగా తెచ్చింది. పర్టికులర్లీ యూట్యూబ్స్లో వస్తున్న ఫేక్ వార్తలు వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీ యూట్యూబ్ జస్ట్ లైక్ మన న్యూస్ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు ఓ టీవీ ఛానల్ పెట్టాలనుకో ఎట్లయితే మనం పర్మిషన్ తీసుకోవాలో అవన్నీ కూడా యూట్యూబ్ పెట్టాలంటే కూడా ఇటువంటి పర్మిషన్స్ కొన్ని తీసుకోవాలి. వితౌట్ దట్ రెగ్యులేషన్ ఎవరైతే నడుపుతుందో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ మెజర్స్ అండి. సో ఐ థింక్ అది మేబీ కొత్త ఎలక్ట్రానిక్ మీడియా చట్టం కొత్తగా వస్తుందో డిజిటల్ మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఈ కొత్త గైడ్లైన్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఐ థింక్ దట్ విల్ కమ్ సూన్ అండి. సో మేబీ అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లా ఉంటుంది, మనం నెగటివ్గా రాస్తే తప్పుడు వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అంటుంది, వాళ్ళ ఛానల్స్ కలిపి పెట్టుకునేవి. వాళ్ళకి మనం కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. అట్లీస్ట్ ఆ భయం ఉంటుంది. ఈ కొత్త గైడ్లైన్స్ వచ్చినాక ఐ థింక్ కొద్ది గొప్ప వీళ్ళని కూడా రెగ్యులేట్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ నా అండర్స్టాండింగ్ వరకు వీళ్ళని కొన్ని రోజుల తర్వాత ప్రజలు రిజెక్ట్ చేస్తారు మేడం.